పార్ట్ 1 and 2 చూడకపోతే కామెంట్స్ లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీళ్ళు వాతావరణంలో సడన్ గా వచ్చిన మార్పులని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఆ బ్రిడ్జ్ కి ఉన్న బరకాలను ఓపెన్ చేశారు. అక్కడ వీస్తున్న గాలి ఆ బ్రిడ్జ్ ని పైకి లేపింది. వెంటనే వీళ్ళు పరుగున అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. ఇంతలో అక్కడ ఒక మెరుపు పడింది. అయినా వాళ్ళిద్దరు ఎంత మాత్రము భయపడకుండా పరిగెడుతూనే ఉన్నారు. అలా కొంచెం దూరం వెళ్ళిన వెంటనే ఇంకొక పిడుగు పడింది. ఇంతలో వాళ్ళు వెనుక సపోర్ట్ గా వాడుకున్న ఆ చెట్టు ఈ గాలి వేగానికి ఆ బ్రిడ్జ్ ని ఆపలేకపోతుంది. దాన్ని అక్కడున్న ఆ అమ్మాయి గమనిస్తుంది. వాళ్ళ కష్టం వృధా కాకూడదు అని ఆమె చాలా ఫాస్ట్ గా వెళ్లి అక్కడ తాడుని పట్టుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈమెకి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. అలా వాళ్ళందరూ చాలా కష్టపడి ఆ బ్రిడ్జ్ ని పట్టుకున్నారు. చివరకు కష్టపడి ఒకరు బ్రిడ్జ్ ని దాటారు. కానీ ఇంకా వస్తున్న వ్యక్తి మాత్రం ఇంకా దాటలేదు. తను బ్రిడ్జ్ ని దాటడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. బ్రిడ్జ్ కాస్త కిందకి పడింది. ఇంతలో ఇంకొక పిడుగు పడింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు లైక్ చేయండి. ఇతను పైన ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. బ్రిడ్జ్ అంతా కాలిపోతుంది. తనకు అర్థమైంది తన ప్రాణాలు పోతాయి. అలా తను చనిపోతుంది. ఫ్లేర్ ని కాలుస్తాడు. దానితో గ్రామస్తులంతా హ్యాపీగా ఉంటారు.